కాలు మొక్కుతో పాచనైతే తండ్రి నమో నమస్కారం మునేంద్ర. ఈ పుట్టలా నువ్వు ఉన్న సంగతి నాకు తెలియదు నాయన. నేను మల్లెపూల కోరకొచ్చిన మునేంద్ర నన్ను సాధన పెట్టకు తండ్రి. నాయన మునేంద్ర నీ కాళ్ళు మొక్కుతారా మునేంద్ర. వందనంబులు చేదు గురుదేవా కరుణించిన ప్రభ వందనంబులు వాగు ప్రభుదేవా. 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 అంధకారమైన మాయను అంతకుంటగా చేసి నన్ను ముందటి గది ఏదియో ఆనందముగా కడతెచ్చు స్వామి. వందనంబులు చేదు గురుదేవా కరుణించిన ప్రభ వందనంబులు వాగు ప్రభుదేవా. ఎటులేని పాదమున వందనంబులు చేదు గురుదేవా కరుణించిన ప్రభ వందనంబులు వాగు ప్రభుదేవా. వందనంబులు చేదు గురుదేవా కరుణించిన ప్రభ వందనంబులు వాగు ప్రభుదేవా. ఎట్టులైన నీది పాదం బట్టి నా శిరమందు పెట్టి అట్టిదాని భావమేదో పుట్టు ఎరుపుడు ముచ్చదాను. వందనంబులు చేదు గురుదేవా కరుణించిన ప్రభ వందనంబులు వాగు ప్రభుదేవా. అవనిలో శ్రీశూలపురమందు నివసించి భక్తుల ప్రోగుమైనే వేడుకొనుచుండు. 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 కేవలం ఆడేపు వారి దాసుబాధలు పొల్లు చేసి నెరడు నాయందుంచి తారక మంత్రమును బోధించు స్వామి. వందనంబులు చేదు గురుదేవా కరుణించిన ప్రభ వందనంబులు వాగు ప్రభుదేవా. గానములు ధర్మములు నీకు అర్పించి దీని గణముగా పంచక్షరి నాకు. ధర్మములు నీకు అర్పించి గణము పంచక్షరి నాకు. వందనమే ముని నాథా నీకు. 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 ఆవుని 10 గడియలాయరా. 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 పాలు గాగుతున్నాయన గురువా పాలు గాగుతున్నాయన గురువా. వందనమే ముని నాథా నీకు. ఇకనే నిన్నే రాలు గురువా ఇకనే నిన్నేవా. ఇకనే నిన్నే మరవ సంబా ఇకనే నిన్ను మరవా. ఇకనే నిన్ను ఇరాల గురువే ఇకనే నిన్ను ఇరావా. ఇకనే నిన్ను మరవ సంబా ఇకనే నిన్ను మరవా. కుడి కాలుగా మెడవనేసుక. కుడి కాలుగా మెడవనేసుక. కుడి కాలుగా మెడవనేసుక. కుడి కాలుగా మెడవనేసుక. ఎడమ కాలుతో దండన గాని ఇకనే నిన్నే ఇరాల గురువా ఇకనే నిన్ను ఇరావా. ఇకనే నిన్ను మరవ సంబా ఇకనే నిన్నే మరవా. ఇకనే నిన్ను ఇరాల గురువా ఇకనే నిన్ను ఇరావా. ఇకనే నిన్ను మరవ సంబా ఇకనే నిన్ను మరవా. వాసున్నైన దోసులొట్టిన. వాసున్నైన దోసులొట్టిన. వాసున్నైన దోసులొట్టిన. వాసున్నైన దోసులొట్టిన. వాసున్నైన దోసులొట్టిన. దాసులు తప్పులు చూడండి. దాసులు తప్పులు చూడండి. ఇకనే నిన్ను ఇరాల గురువా ఇకనే నిన్ను ఇరావా. ఇకనే నిన్ను మరవ సంబా ఇకనే నిన్ను మరవా. మునేంద్ర మా చెల్లె కొరకు మల్లెపూల కూరకు వచ్చిన గాని నేను గనక నీ ఉన్న తలము చూడలే తండ్రి. నన్ను సాపిన పెట్టుకు నాయనని కాళ్ళు మొక్కుతానని కాళ్ళ కాడ కూర్చుండి పదే పదే ప్రార్థన చేసిండా. సుమిత్ర మహారాజా నువ్వు ఎంత బతిలాడినా నా నోట అనకరేపోయి ఉండే అన్న మాత్రం కనుక అది మరక తప్పది. నీ చెల్లె గురించి వచ్చి కనుక నా తౌతి పెందం చేసినందుకు నా తడి లోపల అన్న చెల్లందు పోయి